అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేవలం మీకు ఏదో ఒక పదవి రాలేదు అన్న యాంగిల్లోనే ఈరోజు అతను దూరం చేశారు, దూరం అయ్యారు. ఎస్పీ మహిళ మీదే ఒక సర్పంచ్ కొడుకు కేసు బుక్ చేయని కోరుకొండ పోలీసు. అంటే 2019లో మీకు జరిగిన అవమానాలని దృష్టిలో పెట్టుకునే ఈరోజు అతను ప్రత్యర్థిగా మీరు రంగంలో దిగారు. ఆయనకు పుట్టినటువంటి వ్యక్తి ఆయన ఆశయాలు నిలబెడతాడని జక్కంపూడి రాజాకి సపోర్ట్ చేశారు. గ్లాసులు వాడి అది కిచెన్లో ఉండాలి, లేకపోతే రేషన్లో ఉండాలి అని చెప్తూ అంటున్నారు. రేపు అధికారంలో వచ్చిన తర్వాత ఒక్క ఫోన్ కాల్ చేసినా నేను రెస్పాండ్ అవుతానని చాలా మంది చెప్పారటండి. చాలా మంది నాయకుల్ని మేము చూసాం. చెప్పిన వాడు ఎవడో బలరామకృష్ణ కాకపోవచ్చు. వీడు చెప్తున్నది బలరామకృష్ణ మాట మీద నిలబడే వ్యక్తి. మాట మీద నిలబడతాడు, మాట్లాడితే చెప్తాడు, చేసిదే చెప్తాడు, చెప్పిందే చేస్తాడు. వెల్కమ్ టు ఆర్టీవీ. 2024 ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మొట్టమొదటిగా ఒక వ్యక్తి పేరు సీటును ప్రకటించి అది రాజానగరం నుంచి పోటీ చేశారు. ఆయనే బత్తుల బలరామకృష్ణ. ఎందుకు ఇంతమంది జనసేనలో ఇంతమంది అగ్రనేతలు ఉన్నప్పటికీ కూడా బత్తుల బలరామకృష్ణ పేరే ఎందుకు మొదటిసారి ఆయన తన సీటుని ప్రకటించాల్సి వచ్చిందో ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే పరిస్థితి చేస్తాం. ఇటీవల ఆయన ప్రత్యర్థులు ఇందాక కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొన్ని విమర్శలు ఆయన చేశారు. ఆ విమర్శలు ఏంటి, దానికి సమాధానం ఆయన ఏం చెప్తారో కూడా ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. సార్ నమస్తే. అసలు బత్తుల బలరామకృష్ణ పవన్ కళ్యాణ్కి అంత చేరువ కాగలిగాడు. మొదటి సీటు జనసేనలో మొదటి సీటు తన సీటు కంటే కూడా మొదట మీ సీటు ప్రకటించాడు ఆయన. అటువంటి పరిస్థితి రావడానికి ఏంటి, మీరు పవన్ కళ్యాణ్తో మీకున్న అటాచ్మెంట్? ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. అటాచ్మెంట్ ఏం లేదు. నేను చిన్ననాటి నుండి కూడా రాజకీయాలకు దూరంగా ఉన్నాను. రాజకీయాల గురించి ఎప్పుడు ఏనాడు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. కానీ మా గ్రామం అభివృద్ధిలో భాగంగా నేను గత ఎలక్షన్లో ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేకి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయమని 10 సార్లు అడిగితే వారి గెలుపుకి పూర్తిగా నేను సహకరించి అన్ని విధాలుగా వారికి సపోర్ట్ చేసి వారిని గెలిపించాను. గెలిపించిన తర్వాత ప్రజాసేవ పక్కన పెట్టేసి ఆయన ప్రజాసేవ పక్కన పెట్టేసి కేవలం దోపిడీలు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు, అట్రాసిటీ కేసులు, భూ కబ్జాలు, స్థల కబ్జాలు, ఈ యొక్క కొండలో చెరువులు దోచేయడం, మట్టి తవ్వుకుని అమ్మేసుకోవడం, ఎవరైనా ఎదిరిస్తే అట్రాసిటీ కేసులు కట్టించడం, బ్లేడ్ బ్యాచ్లతో బెదిరించడం, యువతకి గంజాయి అలవాటు చేసి బానిసలు చేయడం, క్రికెట్ బెట్టింగ్ల ద్వారా కోట్ల రూపాయలు అర్జించడం, ఎవరి దగ్గరైనా డబ్బులు లేకపోతే వేళ్ళే అప్పిచ్చి క్రికెట్ బెట్టింగ్లు కట్టించి తర్వాత ఆస్తులు రాయించుకోవడం, అవి అమ్ముకోవడం, ఇలాంటిది నియోజకవర్గం అస్తవ్యస్తంగా తయారు చేసేసి తల్లిదండ్రులు భయభ్రాంతులు అయిపోయేట స్టేజ్కి తీసుకెళ్ళిపోయి మహిళలు సైతం ఎక్కడికి వెళ్ళకుండా ఇంకా ఇంటిలోనే ఉండిపోయినటువంటి పరిస్థితి చాలా ఉన్నాయి. ఎందుకంటే బయటకు ఒక వివాహ కార్యక్రమం, శుభకార్యానికి కానీ అశుభ కార్యక్రమానికి కానీ బయటకు వెళ్ళాలి అంటే బ్లేడ్ బ్యాచ్ వచ్చి ఎక్కడ దాడి చేస్తారా అని చెప్పి భయపడి ఫంక్షన్లకి, ఈ యొక్క శుభకార్యాలు అశుభకార్యాలు కూడా వెళ్ళడం మానేశారు. అదేవిధంగా మా గ్రామంలో తాగునీరు అడిగాను నేను. తాగునీరు అడిగితే ఆయన అవసరమైతే మా కుటుంబంలో నా ఫ్రెండ్స్ అందరం కలిసి మేము డొనేషన్స్ వేసుకుంటాము, మొత్తం పూర్తి స్థాయిలో తాగునీరు ఇద్దాము, వీధి లైట్లు ఇద్దాము, డ్రైనేజీలు ఇద్దాము, ఏమైనా రోడ్లు ఏమైనా పెండింగ్ ఉంటే చేద్దాము, ఇవన్నీ నాకు ఎక్కడెక్కడో దేశ విదేశాల్లో ఉన్న మిత్రులందరి సహకారంతో కొంత ధనాన్ని తీసుకొద్దాం, పోగేద్దాము, అది డొనేషన్గా కలెక్టర్ గారికి ఇద్దాము, కలెక్టర్ గారికి ఇచ్చిన తర్వాత దాని ద్వారా మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాం మోడల్ విలేజ్ లాగా అని చెప్తే అది చేయడానికి వీల్లేదని చెప్పారు. అదేవిధంగా చూస్తే ఒక చిన్న బాబుకి గుండె ఆపరేషన్ చేయాలి, అతను చనిపోతాడు లేకపోతే అని చెప్పేసి చెప్పినప్పుడు పలుమార్లు ఈ ఎమ్మెల్యేకి చెప్పాను, ఏ రోజు పట్టించుకోలేదు. ఆ తర్వాత ఇంకా అతను చనిపోతాడని తెలిస్తే భయపడి
నేనే తీసుకుని వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి కిమ్స్ హాస్పిటల్ ఆపరేషన్ తీసుకొచ్చాను. ఇప్పుడు ఆ అబ్బాయి పరిగెడుతున్నాడు. గుండె ఆపరేషన్ అంటే చిన్న విషయం కాదు. 2 ఆపరేషన్లు పడ్డ ఆ అబ్బాయికి పరిగెత్తుతున్నాడు. అంటే కేవలం ఈ 2 విషయాలు, అంటే ఇంట్లో గ్రామంలో కావచ్చు, మీ గ్రామంలో ఉన్న సమస్యలని పట్టించుకోకపోవడంలో ఎమ్మెల్యే విఫలం చెందాడు, నన్ను పట్టించుకోలేదనే కారణం ఒకటి. రెండోది, మీరు సీరియస్గా అలిగేషన్ చేస్తుంది ఒకటి బ్లేడ్ బ్యాచ్. ఈరోజు రాజానగరం మొత్తం కూడా బ్లేడ్ల బ్యాచ్, గంజాయి బ్యాచ్తో పూర్తిగా. అయితే నేను ఒక చిన్న రికార్డు కూడా తీసుకున్నాను. బేసిక్గా నేను మార్నింగ్ వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో కొంత రికార్డ్స్ ఇక్కడ సేకరించిన నేపథ్యం నా దగ్గర ఉన్న డేటాలో ఆల్మోస్ట్ ఆల్ కొన్ని మర్డర్ ఫర్ గెయిన్ అయితే లేదు, మర్డర్లు అయితే 3 జరిగాయి, డౌరీ అయితే 1 జరిగింది, తర్వాత అటెంప్ట్ టు మర్డర్ అయితే 1 జరిగింది. అలాగే ఇతర విషయాలు కూడా తీసుకుంటే పెట్టి కేసులు ఇవన్నీ ఉన్నాయి. కానీ మీరు చెప్తున్న ఏదైతే ఈ గంజాయి కేసు కావచ్చు, లేకపోతే బ్లేడ్ బ్యాచ్ కటింగ్ కేసులు మాత్రం ఎక్కడ ఎఫ్ఐఆర్ కాలేదు. మరి ఏం చేద్దాం దీన్ని? మరి ఎలా అంటారు మీరు? సార్, కృష్ణమోహన్ గారు మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పటి వరకు కేసులు ఎందుకు రిజిస్టర్ అవ్వలేదో కూడా మీరే కూడా ఆలోచించండి. ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. ఇప్పటి వరకు ఎయిర్పోర్ట్ల దగ్గరే ఒక విలేకరుని ఫ్యామిలీని భార్యాభర్తలనే కోసేశారు. మీ డిపార్ట్మెంట్ అది. విలేకరులు 4th ఎస్టేట్ ఆఫ్ సొసైటీ అంటే 4వ పిల్లర్ అయినటువంటి సమాజ స్థాపనలో భాగమైన 4వ పిల్లర్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. అలాంటి మీడియాలో పనిచేస్తున్న ఒక భార్యాభర్తలనే కోసేశారు. అలాంటి పరిస్థితుల్లో ఇంకెవరు చెప్పుకోవడానికి బయటకు వస్తారు? కేసులు బుక్ అవ్వలేదంటే పోలీసు యంత్రాంగం కూడా మీదే కదా. పోలీసు యంత్రాంగం వారిది. మళ్ళీ అది కానీ కేసు పెడితే నెక్స్ట్ డే ఇంకా పెద్ద కేసు పెడతామంటారు. అది ఉందే లేదు అనేది వాళ్ళు ఎలా చెప్తారు? కేసు బుక్ చేయట్లేదు సార్. ఒక్క నిమిషం. ఖచ్చితంగా ఒక పోలీసులు రీసెంట్ గా కూడా ఒక పోలీస్ కానిస్టేబుల్ మీద పబ్లిక్ గా ఒక పోలీస్ అధికారిని, అది కూడా ఎస్టీ మహిళ మీదే ఒక సర్పంచ్ కొడుకు దౌర్జన్యం చేసి పబ్లిక్ గా వీడియోలు అన్ని గ్రూపుల్లో కూడా వైరల్ అయితే కూడా కేసు బుక్ చేయని కోరుకున్న పోలీసులు. అదే విధంగా మనం చూసినట్లయితే మొన్న పవన్ కళ్యాణ్ వచ్చిన రోజు 500 మంది ఈ యొక్క రౌడీ మూకలంతా కూడా గాడాల్లో కాస్తే మా యొక్క జన సైనికుడు ఒక కారు వేసుకున్న రోడ్డు అంటే వెళ్ళిపోతుంటే అతను కారు మీద పడి కారు పగలగొట్టి దౌర్జన్యం చేస్తుంటే 2 సీఐలు కళ్ళు అప్పగించి చూశారు. 2 సీఐల సమక్షంలో సీఐల ఫోటోలు అందులో వీడియోలో కూడా పడినాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా కేసు రిజిస్టర్ చేయమని చెప్తే తిరిగి ఎవరైతే గాయపడ్డాడో, ఎవరైతే ఈ కారు అది పగలగొట్టేసి నష్టపోయాడో, భయభ్రాంతులకు గురయ్యాడో ఆ వ్యక్తి మీద SC/ST కేసు పెట్టించారు. ఈరోజు తిరిగి SC/ST కేసు పెట్టారు. అతని పేరు నాతిపాము దొరబాబు. ఈ కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా కారు పగలగొట్టేశారు, 500 మంది ఒకేసారి మీద పడిపోయారు, 2 సీఐల సమక్షంలో కూడా ఇలా జరిగింది, ఇంత పోలీసు యంత్రాంగం ఉండగానే రోడ్డు మీద 500 ఎలక్షన్ కూడా ఉండగా 500 మంది రోడ్డు మీద ఎందుకు వాళ్ళ ధర్నా చేస్తున్నారు, ఎందుకు భయభ్రాంతులు చేస్తున్నారు ప్రజల్ని, దీని మీద మమ్మల్ని మా కారు పగల కొట్టేసారి నాకు న్యాయం చేయండి అని వెళ్ళి అడిగితే ఈ కేసు పక్కన పెట్టి అతని మీద SC/ST కేసు కట్టారు. అంటే ఒకప్పుడు ఇదే బత్తుల బలరామకృష్ణ మీ ప్రత్యర్థి జక్కంపూడి రాజా గెలుపుకి కారణమవుతాడు. ఇదే పార్టీలో మీ సతీమణి ఒక పార్టీ పదవి కూడా వచ్చిన పరిస్థితి. కేవలం మీకు ఏదో ఒక పదవి రాలేదు అన్న యాంగిల్లోనే ఈరోజు అతను దూరం చేశారు, దూరం అయ్యారు అంటే ఇది ఓకేనా? అంతేనా? లేకపోతే మీ మధ్య వేరే ఏమన్నా ఆస్తి తగాదులు అట్లాంటివి ఏమన్నా? నాకు ఆస్తి తగాదాలు ఏమి లేవు, అతనికి నాకు వ్యక్తిగతంగా ఎలాంటివి లేవు. కానీ అతను అడుగున ప్రజలకు ఇచ్చిన మాటలో మోసం చేశాడు, ఏది నిలబెట్టుకోలేదు. కార్యకర్తలందరినీ కూడా నాశనం చేశాడు. అందరూ కూడా అతను నమ్ముకుని ఓటేసిన వాళ్ళందరినీ పక్కన పెట్టి, లేకపోతే పక్క జిల్లాల నుంచి అతను బినామీలు తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నాడు. అతను ఎవరిని స్థానికంగా ఉన్న కార్యకర్తల సమస్యలు కానీ, స్థానికంగా ఉన్న ప్రజల సమస్యలు కానీ పట్టించుకోడు. ఏదైతే ప్రభుత్వం ద్వారా పథకాలు అందుతాయి ఆ పథకాల ద్వారా ప్రజలు అనుభవించారు తప్ప ఒక్క కార్యకర్త కూడా అతనితో లేని పరిస్థితి ఈరోజు ఉంది. కార్యకర్తలందరినీ దూరంగా పెట్టేయడం, అతని సొంత బినామీ మనుషులతో వ్యాపారాలు చేసుకోవడం, దాని మీద దృష్టి ఉంది తప్ప ప్రజల యొక్క సంక్షేమం కానీ, ప్రజల యొక్క అవసరాలు కానీ ఏ రోజు అతనికి దృష్టిలో పెట్టుకోలేదు. ఏ రోజు చూసినా భూమి కబ్జాలు చేయడం, స్థలాలు కబ్జాలు చేయడం, ఆ గొడవలు, సెటిల్మెంట్లు ఇవి చేశారు తప్ప
ఏ రోజు ప్రజల యొక్క మంచి చెడులు పట్టించుకున్నది లేదు, కార్యకర్తల విషయాలు పట్టించుకోలేదు. ఈ రోజు 2019 ఎలక్షన్లో అతను కూడా ఉన్నవాడు ఒక్కడ కూడా అతనితో లేడు. అంటే 2019లో మీకు జరిగిన అవమానాలని దృష్టిలో పెట్టుకునే ఈరోజు అతను ప్రత్యర్థిగా మీరు రంగంలో దిగారు. నో, ఇక్కడ జక్కంపూడి రామ్మోహన్ రావు అనే వ్యక్తి ఈ ప్రాంతంలో గోదావరి జిల్లాలో మంచి వ్యక్తి అనే గుర్తింపు ఉంది. ఆయనకు పుట్టినటువంటి వ్యక్తి ఆయన ఆశయాలు నిలబెడతాడని జక్కంపూడి రాజాకి సపోర్ట్ చేశాను. కానీ ఆయన ఆశయాలు 1% కూడా ఈయన దగ్గర లేదు. అందరిని మోసం చేస్తాడు. ఆయన ఆపదలో ఉన్నవాడు ఆదుకుంటే ఈయన ఆపదలో ఉన్నవాడు ఇంకా ఆపదలోకి నెట్టేస్తాడు. లేదా దానికి ఏదన్నా ఇతను సమర్పించుకుంటే సాయం చేస్తానంటాడు. ఇక్కడ వ్యాపారస్తులందరూ నాశనం చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో 20% వాళ్ళకి కమిషన్. అలాగే ఏ పని చేయాలన్నా కమిషన్ కావాలి వీళ్ళకి. ఏది కావాలన్నా ఇద్దరి మధ్య గొడవలు పెట్టి ప్రతి గ్రామంలో 2 వర్గాలు 3 వర్గాల కింద ఎడదీస్తాడు. ఒకళ్ళకొకళ్ళకి రెచ్చగొడతారు, గొడవలకు రెచ్చగొడతారు, ఇగోలు అట్ చేస్తాడు. దానివల్ల ప్రజలందరూ వెనక్కి వెళ్ళిపోయారు. నేను ఒక్కడే కాదు, అందులో 2019 సపోర్ట్ చేసిన వాళ్ళు వేళ్ల మీద లెక్కెట్టుకునే వాళ్ళు ఉన్నారు తప్ప వేల మీద బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వేళ్ల మీద లెక్క పెట్టేవాళ్ళు ఆయన కూడా ఉన్నారు. ఈరోజు ఎలక్షన్కి 2019 జక్కంపూడి రామ్మోహన్ రావు కొడుకు కుటుంబం పాడైపోయింది, 2 ఎలక్షన్ల నుంచి వీళ్ళకి గెలుపు లేదు, ఈసారి గెలవకపోతే వీళ్ళ జీవితం నాశనం అయిపోద్ది, జక్కంపూడి కుటుంబం అనేది కనుమరుగైపోయేలా ఉంది అని చెప్పి అందరూ భుజాలు వేసేసుకుని మోసేసిన వాళ్ళు గెలిచిన తర్వాత 6 నెలల నుంచి విడిచిపెట్టేసారు వాళ్ళందరూ. కానీ మీరేమో జక్కంపూడి రామ్మోహన్ మీద బ్లడ్ బ్యాచ్, తర్వాత గంజాయి బ్యాచ్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆయనేమో మీ మీద ఉమెన్ ట్రాఫికింగ్ కేసులు ఉన్నాయి, తర్వాత ఆయన అందరినీ మోసం చేశాడు. ప్రస్తుతం ఇదే రోజు మీ నియోజకవర్గానికి వచ్చిన ముఖ్యమంత్రి సాక్షాత్తు కూడా ఆయన కూడా మీ మీద చాలా తీవ్రమైన విమర్శలు చేశాడు. ఒకటి జాబులు అమ్ముకున్నారు, జాబులు కొన్ని పూర్తిగా కూడా మోసం చేశారు, కేసులు రిజిస్టర్ అయ్యాయి అని కూడా చెప్తున్న ప్రజలు. నిజమేనా? కేసులు రిజిస్టర్ అయ్యే పరిస్థితి దాకా ఎందుకు వచ్చింది? ఉమెన్ ట్రాఫికింగ్ కేసులో కూడా మీరు గతంలో 2018 మీ మీద ఎందుకు కేసు నమోదు? సార్, వీడికి మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. మతి భ్రమించిన వాడు మాత్రమే అలా మాట్లాడతాడు. ఉమెన్ ట్రాఫికింగ్ కేసు అనేది అంటే నీ గవర్నమెంట్ గాడిదలు కాస్తుందా అని అడిగాను నేను. నీ అధికార యంత్రాంగం ఏం చేస్తుంది? ఉమెన్ ట్రాఫికింగ్ ఇక్కడ జరుగుతుంటే నిద్రపోతున్నావా అని అడిగాను నేను. పట్టుకోవాలి కదా. ఈ యొక్క ఎప్పుడు జరిగింది అసలు ఉమెన్ ట్రాఫికింగ్ కేసు ఎప్పుడు జరగలేదే, చూపించమనండి. మరి ఎందుకు మీ ప్రత్యర్థి మీ మీద ఆరోపణ చేస్తారు? అదే వాడికి ప్రత్యర్థి లేని దాన్ని చెప్పాలి. ఉంటే అలాంటిది ఉమెన్ ట్రాఫికింగ్ కేసు లాంటిది నా మీదకి వస్తే ఈ రోజు ఎలక్షన్ వదిలేసిపోతాను. అవునా? ఉమెన్ ట్రాఫికింగ్ కేసు ఆ ఎవిడెన్స్ ఉందా మీ దగ్గర? చూపించండి. ఉమెన్ ట్రాఫికింగ్ కేసు నా మీద. మీ వాళ్ళు కానీ నిజంగానే అది రేపు ఎల్లుండో బయట పెడితే అప్పుడు ఏంటి పరిస్థితి? అందులో అంటే ఇప్పుడు క్రియేట్ చేస్తే 100 క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఈవేళ క్రియేట్ చేయాలంటే 100 క్రియేట్ చేయొచ్చు. అది వాళ్ళది. కానీ నేను గతంలో రిజిస్టర్ అయింది, ఈ రోజు వరకు రిజిస్టర్ అయింది ఎక్కడైనా ఉందా? ఉంటే చూపించండి. ఉమెన్ ట్రాఫికింగ్ అంటే అసలు ఏం చేస్తుంది గవర్నమెంట్? లేదా లేని అని మాట్లాడతారు. ఉమెన్ ట్రాఫికింగ్ అంటే ఏంటి అసలు? ఇప్పుడే కాదు, గతంలోనే అది కూడా ఇక్కడ అత్తు మీ కొండాడ ఊరిలో ఉమెన్ ట్రాఫిక్ కేసు మీద 2010లో ఈ కేసు రిజిస్టర్ అయింది. అంటే ఎక్కడ 2010లో ఈ కేసు రిజిస్టర్ అయింది అనేది వాళ్ళు చేస్తున్న ఆరోపణ. నిజమేనా? అది ఎక్కడైనా ఉంటే చూపించాలి. వాళ్ళు కొండాడ, దాని ఊరి పేరు వచ్చి కొండాడ ఊర్లో. ఏమో తెలియదు అది అసలు. నాకు ఎవడో తెలియదు, నాకు ఎవడో ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు, నాకు అది ఇదే తెలియదు. ఆ కొండాడ ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు. వాళ్ళు కావాలని చెప్పేసి ఏదో క్రియేట్ చేసుకుంటే నాకు తెలియదు అసలు. ఇప్పుడు వరకు నోటీస్ ఇచ్చి ఉండాలి కదా ఎక్కడైనా. అంటే ఇదే విషయం మీద ఆయన పదే ఎందుకు మిమ్మల్ని? సార్, సత్యసాయిబాబా గుళ్ళో 100 సార్లు డబ్బులు తెచ్చారని చెప్పారు. రాజకీయ సన్యాసం తీసుకుంటాను నిరూపించాను. చేతగాక తోక ముడుచుకుని వెళ్ళిపోయాడు. అదే విధంగా చూస్తే ఇంకో కేసు నయీం గ్యాంగ్తో ఉన్నారంటాడు. అది ప్రూవ్ చేయమను. ప్రూవ్ చేస్తే నేను చెప్తాను. నేను ఎక్కడ ఉన్నావాడిని? నేను కనీసం నాన్ వెజ్ తింటే పాపం అనుకుని నేను వెజిటేరియన్ తిని బతికేవాడిని. నయీం గ్యాంగ్లో అసలు మీకు నయీం గ్యాంగ్ లాంటి పెద్ద కిడ్నాపర్లు, మాఫియా డాన్లు వాటితో కూడా సంబంధం. అంత పెద్దోడిని చేశాడు ఇతను. అంత పెద్దోడిని చేస్తున్నాడు. అంత పెద్దోడైతే అసలు ఇక్కడ ఎమ్మెల్యే కోసం రోడ్డు మీద తలపాకు చుట్టుకుని కాకి చొక్క వేసుకుని రైతులకు ఇక్కడ ఎందుకు సార్ ఇదంతా? అలాంటి దరిద్రాలు ఉంటేనే అలాంటి దరిద్రాలు ఆడుకున్నాయి సార్. ఆలోచనలు ఆడు బ్రెయిన్ ఎంతసేపు. సత్యసాయిబాబు ఉండి ఒకే రోజు కానీ పట్టుకుంటూ వచ్చేస్తే జక్కంపూడి రాజాకి డబ్బు అంతా వచ్చేస్తే రాజమండ్రి అంతా కొనేసుకుందామని ఆశ ఉంది.
జగన్మోహన్ రెడ్డిని కూడా పక్కకి గెంటేసి ఈ జక్కంపూడి రాజాకి సీఎం అయిపోవాలని ఉంది ఎప్పటికైనా సత్యసాయిబాబు ఉండిని కొట్టేసి. కానీ 2011లో మీరు అదే ప్రాంతంలో సత్యసాయిబాబా దీంట్లో పనిచేయలేదా? నేను పుట్టిన దగ్గర నుంచి సత్యసాయిబాబు గుడికి ఒక్కసారి కూడా వెళ్ళలేదు, నిరూపించమనండి. 2011లో నేను దాదాపు ఒక 3 నెలలు అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న అన్నిట్లో కూడా పనిచేశాను. ఓకే అక్కడ దాదాపుగా అంటే ఓకే. అప్పుడు జరిగిన ఓకే. ఇన్సిడెంట్. ఓకే 3 నెలలు నేను పనిచేసిన దాంట్లో నాకున్న ఒక సమాచారం అక్కడ ప్రధాన్ అనే ఒక నేపాలియన్ గూర్ఖా ఉండేవాడు. మీకు ఐడియా ఉందా? తెలియదు, నాకేం తెలుసు, అసలు నేను పోలేదు అక్కడికి, నేను అసలు ఆ ఏరియాకే పోలేదు. సత్యసాయిబాబా గుడికి నేను ఏ రోజు పోలేదు. నాకు సత్యసాయిబాబా గుడి ప్రాంగణం ఎలా ఉంటుందో తెలియదు. సత్యసాయిబాబా ఫోటో కానీ స్టిక్కర్ కానీ మా ఇంట్లో ఎక్కడ ఉండదు. మా ఫ్యామిలీస్లో ఎక్కడ సత్యసాయిబాబా గురించి ఐడియా లేదు మాకు ఎవరికి. ఎప్పుడు ఏ రోజు సత్యసాయిబాబా గుడికి నేను వెళ్ళలేదు. మరి షిరిడి కూడా వెళ్ళలేదు. చివరికి షిరిడి వెళ్ళినా సత్యసాయిబాబా గుడికి వెళ్ళినా నాకు తెలియదు దాని గురించి. నాకేంటో తెలియదు, చిన్ననాటి నుంచి శివాలయాలకు వెళ్తాను, అమ్మవారి గుడికి వెళ్తాను, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాను తప్ప ఈ సత్యసాయిబాబాలో ఈ షిరిడి సాయిబాబాల గురించి నాకు తెలియదు. నేను గుడికి ఎప్పుడు పోలేదు, షిరిడి కూడా పోలేదు నా పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా. మరి అటువంటి పరిస్థితుల్లో సెక్యూరిటీ గార్డ్ గా మీ లైఫ్ ని లీడ్ చేసిన రామకృష్ణ ఒక్కసారిగా వేల కోట్లకి 100 కోట్లకి టీ దాగే మోడీ ఈ రోజు ప్రధానమంత్రి ఎలాగవుతాడు? రాజకీయం. ఇక్కడ కూడా వ్యాపారం, సెక్యూరిటీ గార్డ్ కాదు సార్. వాడు కిటుకు ఏదైనా ఉంటే మా ఏమి లేదు ఇందులో. కిటుకు చెప్తే జనాలు మేము కూడా ఇమ్మీడియట్ గా ఓకే రైట్. జక్కంపూడి రాజా కూడా అదే కిటుకు అడుగుతున్నాడు. నేను సెక్యూరిటీ గార్డ్గా పని చేసింది కేవలం అనుభవం కోసం 15 రోజులు వర్క్ చేశాను. తర్వాత సెక్యూరిటీ సూపర్వైజర్గా 1 నెల రోజులు చేశాను, అది కూడా అనుభవం కోసమే. తర్వాత ఆఫీస్ మేనేజర్గా పనిచేశాను. మీరు ఇంకొక విషయం క్రిటిక్ అంటారు కదా, నా కూతుర్ని కూడా సెక్యూరిటీ గార్డ్గా పనిచేయించాను నా కంపెనీలో ట్రైనింగ్ కోసం, తర్వాత తెలుసుకోవడం కోసం. అలాగే పెద్ద పెద్ద సెక్యూరిటీ కంపెనీలన్నీ కూడా చేస్తున్న ప్రాక్టీస్ ఇది. ఫస్ట్ ఎండీని చెయ్యాలి అని అంటే, ఒక కంపెనీకి ఎండీని చెయ్యాలంటే సెక్యూరిటీ గార్డ్ విధులు ఏంటో తెలియాలంటే అక్కడ ట్రైనింగ్ కోసం వేస్తాము. అలాగే సెక్యూరిటీ సూపర్వైజర్ ట్రైనింగ్ వేస్తాము, తర్వాత మేనేజర్ ట్రైనింగ్ వేస్తాము, తర్వాత కొంతకాలం నలిగిన తర్వాత అప్పుడు ఎండీని చేస్తాము. ప్రతి కంపెనీలోనూ ఇదే జరుగుద్ది. నాకు ముందు కంపెనీ లేదు కాబట్టి నేను సెక్యూరిటీ గార్డ్గా కావాలని జాయిన్ అయ్యాను అనుభవం కోసం. అనుభవం వచ్చింది, తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాను సూపర్వైజర్, తర్వాత ఇంకో స్టెప్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కొంతకాలం మేనేజర్గా పనిచేశాను. నా బాస్ ఇప్పటికీ కూడా బ్రహ్మాండంగా ఉంటాడు, ఆ ఫ్యామిలీని చంపేశారు అంటున్నారు ఆయన. నా బాస్ ఇప్పటికీ కూడా బతికే ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో నేను అంచెలంచెలుగా ఎదిగిన తర్వాత వ్యాపారం పెట్టుకున్నాను. వ్యాపారం పెట్టుకుంటే కాంట్రాక్టులు చేశాను. కాంట్రాక్టులు చేస్తే దాని మీద ఆదాయం వచ్చింది, ఆదాయం వస్తే సంపాదించుకున్నాను, ట్యాక్స్ కట్టి ఆదాయం చేసుకున్నాను. దానికి కిటికీ ఏముంటుంది, వ్యాపారం చేస్తారు. ఏమండి ఇప్పుడు ఒక చిన్న స్థాయి నుంచి ఒక ఉల్లిపాయలు అమ్ముకునేవాడు ఈ దేశంలో ఈవేళ 100 కోట్లకు అధిపతి అయ్యాడంటే ఉల్లిపాయలు లారీ వచ్చేది, డబ్బులు లారీ రాదు. వ్యాపారం చేసుకుంటే సంపాదిస్తూ వస్తుంది. ఎవడైనా అడిగిన పాయింట్ కూడా కరెక్టే. టీ తాగే మోడీ ప్రధానమంత్రి స్థాయికి ఇతను మాట్లాడితే నా స్థాయి వేరు అతని స్థాయి వేరు అన్నాడు. నిజంగా అతని స్థాయి వేరు, నా స్థాయి వేరు, దాన్ని ఒప్పుకుంటాను. అతని స్థాయి అమ్మో మామూలు స్థాయి. మా నియోజకవర్గంలో కొండలని ఎత్తేసిన స్థాయి జక్కంపూడి రాజాది. మా నియోజకవర్గంలో చెరువులన్నీ 40 అడుగులు లేతు తవ్వేసింది జక్కంపూడి రాజా స్థాయి. భూ కబ్జాలు స్థల కబ్జాలు చేసిన స్థాయి జక్కంపూడి రాజాది. అలాగే బ్లేడ్ బ్యాచ్లు గంజాయి బ్యాచ్లు ప్రోత్సహించిన స్థాయి జక్కంపూడి రాజాది అని ప్రజలు చెప్పుకుంటున్నారు. ప్రజలందరూ చూస్తున్నారు, చెప్పుకుంటున్నారు. కానీ నాకు ఆ స్థాయి కాదు. నా స్థాయి ఎవరికైనా వస్తే కష్టాల్లో ఉన్నాడంటే నా కష్టార్జితాన్ని కొంచెం ఖర్చు పెడతాను. ఎవడ ఆపదలో ఉన్నాడంటే నా కష్టార్జితాన్ని ఖర్చు పెట్టి ఆదుకుంటాను. ఇది మాత్రం నా స్థాయి. కోవిడ్లో 150,000 మందికి ఆయుర్వేద మందు పంచాను. అతను ఏం చేశాడు? 150,000 మందికి ఆయుర్వేద మందు పంచాను. కోవిడ్లో ప్రతిరోజు 5,000 మందికి చొప్పున 63 రోజులు భోజనం పెట్టాను నా సొంత ఖర్చులతో. కోవిడ్లో కిరాణా దానికి కావలసినటువంటి సరుకులు అన్నీ కూడా, కూరగాయలు కూడా 4-5 గ్రామాలు పంచాను. అతను ఏం చేశాడు? ప్రజల కోసం ఏ రోజైనా వాళ్ళ కష్టార్జితాన్ని ఖర్చు పెట్టారా? నా కష్టార్జితాన్ని కేవలం ప్రజల కోసం ఖర్చు పెడుతున్నాను. వీరు కేవలం ఒక ఊరికో ఒక మండలానికో పరిమితం అయ్యారు. ఆయన మాత్రం మొత్తం నియోజకవర్గం మొత్తానికి నేను కోవిడ్ టైంలో మొత్తం చేశాను అని చెప్పి చెప్తున్నారు. నిజమేనా అది? సరే, నేను ఖర్చు పెట్టిన డబ్బులు నా యొక్క ఐటీ రిటర్న్లో ఎక్స్పెండిచర్ సహా ఉంటుంది. దేనికి ఖర్చు పెట్టాను? అతను ఖర్చు పెట్టుంటే డబ్బులు లెక్కలు చూపించమనండి. ఖర్చు పెట్టి ఉంటే చూపించమనండి. ఇంత ఖర్చు పెట్టాను, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాను, 5 లక్షలు ఖర్చు పెట్టాను, 10 లక్షలు ఖర్చు పెట్టాను.
50 లక్షలు ఖర్చు పెట్టిన ఖర్చు నేను చూపిస్తాను. నేను ఖర్చు పెట్టాను అంటే మీరు వ్యాపారవేత్త కాబట్టి మీరు లెక్కలో చూపించాలి సార్. ప్రతి మనిషి ఐటీ రేట్ ఉంది, అతనికి కూడా ఐటీ రేట్ ఉంది. చూపించాలి ఖర్చు పెట్టింది, చూపించమనండి. నేను ఖర్చు పెట్టాను ఎంత అని చెప్పి. ప్రజల డబ్బులతో పండగ చేసుకునేవాడు జక్కంపూడివాడు సార్. వాడి గురించి మనం ఎందుకు సార్ మాట్లాడుకోవడం? అసలు వేస్ట్. అతను లేని దాన్ని సార్ రాజనగరం నియోజకవర్గంలో అభివృద్ధి లేదు, అభివృద్ధి ఉంది 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 అని చెప్పి అభివృద్ధి ఉందని చూపించాలనుకుంటాడు. నా మీద కేసులు లేనప్పుడు కూడా ఒక్క కేసు లేకపోయినా కేసులు ఉన్నాయి కేసులు ఉన్నాయి కేసులు ఉన్నాయి అన్నాడు. నిజంగా కేసులు ఉండుంటే అప్లికేషన్ ఆ రోజు డిస్క్వాలిఫై చేయించేవాడు కదా. ఒక్క కేసు లేదే, ఒక్క కేసు లేదు కదా. జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు ఆరోపణ చేశాడు ఏదో ఉద్యోగాలు అమ్ముకున్న కేసు అని. ఆ యొక్క జగన్మోహన్ రెడ్డికి నేను చెప్తున్నాను, అతని మీద ఉన్న కేసులు ఈ ప్రపంచంలో ఎవరి మీద ఉండవు. 31 కేసు అతని మీద పెట్టుకుని లక్షల స్కాములు అతని మీద నేరారోపణలు ఆరోపించబడ్డ వ్యక్తి అయ్యుండి నా మీద ఏదో తాత్కాలికంగా ఒక పెట్టి కేసులాగా ఒకడెవరో మధ్యలో నేను ఉన్న పాపానికి నా మీద కేసు పెడితే నా ఆస్తి అంతా అమ్మేసి నేను అలాగే షెటిల్ చేసి కోర్టులో లోక్ అదాలత్లో ఇమీడియట్గా షెటిల్ చేసుకున్నటువంటి కేసు ఏం జరిగింది? ఆ కేసులో నాకు ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఒక వ్యక్తి పరిచయం అయిన తర్వాత కొంతకాలం ట్రావెల్ చేసి మధ్యలో అతను విదేశాలు మనుషులు పంపించుకుంటూ ఉంటాడు. నా దగ్గరకు వచ్చి కూర్చునేవాడు. కూర్చున్నప్పుడు ఏం చేశాడంటే ఏమంటే మీ కంపెనీ ద్వారా మనం చేద్దామన్నాడు. నాకు వద్దని చెప్పాను. వద్దని చెప్తే అతను ఏం చేశాడంటే కొంతమందిని మా ఆఫీసులో కూర్చొని ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తే మా ద్వారా బయటికి పంపించాడు. బయటికి పంపించేవాడు ఆడేం చేశాడంటే ఒకరోజు వీళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. అతని మీద నేను కేసు పెట్టాను, శిక్ష పడింది అతనికి. ఆ మధ్యలో నేనున్నాను, వీళ్ళందరూ నా మీద కేసు పెట్టారు. నాకు కావాలని నా శ్రీమతిని కూడా ఇరికించారు. ఆ రోజుని ఇరికిస్తే నేను ఇమీడియట్గా ఏం చేశానంటే ఎంత నష్టం జరిగిందంటే ఆ రోజు అతను పారిపోయాడు కదా, అతను కేసు పెట్టి రిమాండ్లో పెట్టిన తర్వాత నా మీద కేసు పెట్టారు వీళ్ళందరూ. అప్పుడు మీకు కూడా రిమాండ్ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఒక కేసు పెట్టిన తర్వాత రావాలి కదా. నేను ఒకటే చెప్పాను పోలీసు వారికి అప్పుడు, నేను వీళ్ళ నష్టపోయారు, నా మీద మీరు కేసు పెట్టినంత మాత్రాన నేను ఇది కాదు, నేను వీళ్ళందరికీ న్యాయం చేస్తాను, అవసరమైతే నా ఆస్తి అంతా అమ్మేసి ఇచ్చేస్తాను. ఈ అరెస్ట్ జరిగిన తర్వాతనే మీరేమైనా కమిట్మెంట్ అయ్యారా? దీంట్లో పొరపాటు నాది కూడా జరిగింది అనే ఒక కమిట్మెంట్ అయ్యి? ఇందులో నాది పొరపాటు జరగలేదు. మీ కన్విన్స్ రిపోర్టులో అదే కనపడుతుంది. కాదు ఇక్కడ రిపోర్ట్ ఏమైందని అంటే మాకు మధ్యలో ఉన్నాము, వీళ్ళందరూ కంప్లైంట్ పెట్టారు, నా ప్రదేశంలో నష్టం జరిగింది. ఈరోజు మీరు ఎక్కడున్నారు సార్? దెబ్బ తగిలితే వైద్యం చేయించాల్సిన బాధ్యత నాది. అట్లీస్ట్ ఫస్ట్ ఎయిడ్ అయినా చేయించాలి, లేదా హాస్పిటల్ తీసుకెళ్ళి అడ్మిట్ అయినా చేయించాలి. అదేవిధంగా నా ప్రెమిసెస్లో జరిగింది కాబట్టి నేను బాధ్యత తీసుకున్నాను. ఆ రోజు తీసుకుని కూడా పేదవాళ్ళు నష్టపోతున్నారు, ఆడబిడ్డలు ఉంటారు, వీళ్ళకి భార్య బిడ్డలు నష్టపోతారు. ఇతని జీవితం ఏమైపోద్ది? ఆశలతో వచ్చి ఇతను పనిచేశాడు. అలాంటి వాడికి మనం న్యాయం చేయాలని చెప్పి నా ఆస్తి అంతా అమ్మేసాను. ఆ రోజున అమ్మేసి అందరిని పిలిచి జడ్జి గారు ఎదురుకుండా పెట్టి డబ్బులు ఇచ్చి షెటిల్ చేశాను. పెడితే కేసు తాత్కాలికంగా ఇమీడియట్గా 90 డేస్ లోపల క్లోజ్ అయిపోయింది ఆ కేసు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎన్నేళ్ళ నుంచి ఉందో, 10 ఏళ్ళ నుంచి కేసులు అలాగే ఉన్నాయి. ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి చేశాడా? అతను చేసిన లక్షల కోట్లు స్కాములు చేసిన జగన్మోహన్ రెడ్డి నా గురించి మాట్లాడే అర్హత ఉంది అసలు? ఆ పక్క నుండి స్లిప్పులు రాసి ఇచ్చేవాడికి అసలు బుర్ర పని చేస్తుంది అసలు? స్లిప్పులు రాసిస్తున్నాడు, రాసిచ్చిన ఒక్క స్లిప్ కూడా మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి. అంటే జక్కంపూడి రాజాకి జగన్మోహన్ రెడ్డి ఎంత వీటి ఎత్తున్నాడో కూడా చెక్ చేయండి ఈసారి. అసలు ఎన్ని స్లిప్పులు రాసాడో పాపం, ముఖం అదోలా పెట్టుకుని బాధగా పెట్టుకుని బాగా కష్టాల్లో పెట్టేసుకుని ఎన్నెన్ని బాధలోనే అన్నీ రాసేసి పేపర్లు ఇస్తూనే ఉన్నాడు. ఇస్తూనే ఉంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఏది చదవక, ఒక్కడే కూడా చదవకుండా ఈడు డైరెక్షన్ రాంగ్ డైరెక్షన్ ఇస్తున్నాడు, మనం అనవసరం మనం ఇరుక్కుపోతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి అడిగిపోయాడు జక్కంపూడి రాజాకి. ఏం చదవకూడదు, పూర్తిగా భక్తుల గురించి తెలుసుకున్నట్టున్నారు. ఏం తెలియదు, ఇక్కడ ఏమి లేదు కదా, వీడు నన్ను తప్పుదారి పట్టిస్తున్నాడు, నాతో తప్పుడు మాటలు మాట్లాడిస్తున్నాడు వీడు అనేది అతనికి అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ ద్వారా తీసుకుని వస్తాడు. ఏ కేసులు ఉన్నాయి, ఇతను రోజు కేసులు ఉన్నాయి అన్నాడు కదా, మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ నయీం కేసు గురించి మాట్లాడలేదు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క ఏదో పుడపర్తి సాయిబాబా గురించి మాట్లాడలేదు? ఉమెన్ ట్రాఫిక్ అని ఎదవాబద్దాలు చెప్పే మాటలనే ఎందుకు అతను మాట్లాడలేదు? కేవలం ఎప్పుడో వచ్చిన ఒక కేసు వస్తే దాన్ని ఇమ్మీడియట్గా లోక్ అదాలత్లో సెటిల్ చేసుకుంటే బాబా జక్కంపూడి రాజా ఏడుపుని చూడలేక జగన్మోహన్ రెడ్డి అది ఒక్క మాట మాట్లాడేది. ఇంత సాంప్రదాయం దైవభక్తి ఉంది, గుళ్ళు కట్టించారు, ఇన్ని చేశారు, మరి ఇంత చేసిన తర్వాత ఎక్కడ ఎందుకు మీ మధ్య ఇంత రైవల్టీ ఎందుకు వచ్చింది అసలు? ఏంటి అంటే నేను అది స్ట్రైట్ గా చెప్పాలి. అంటే ఒక పదవి కోసం వచ్చిందా, లేదు అక్కడ జరుగుతున్న ఏదైనా ఒక ఆధిపత్య పోరు కోసం వచ్చిందా, లేదు బత్తుల రామకృష్ణ నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇక్కడేంది మనం కొడితే ఎమ్మెల్యే కుంభస్థలాన్ని కొట్టాలని ఒక ఆ మనసులో ఉన్న దాంతో రైవల్ లెక్క వచ్చారా? ఏంటి తెలియదు సార్. పదవి అనేది
నాకు తృణపాయంతో సమానం. నాకు పదవి ముఖ్యం కాదు. కానీ నేను అన్నీ అనుభవించిన తర్వాత ప్రశాంతమైన జీవితం గడుపుదాం అనుకున్నప్పుడు నా గ్రామం మీద ఫోకస్ చేశాను. ఏదైనా గ్రామానికి ఏదైనా చెయ్యాలి, బాగుండాలని చెప్పి. నా గ్రామానికి ఆ యొక్క ఎమ్మెల్యే ఏ పని చేయలేదు, నన్ను చేయనిచ్చేవాడు కాదు. కనీసం నేనైనా ఫండ్స్ పోగొట్టుకుని గ్రామానికి ఏదో ఒకటి చేస్తాను అంటే చేయనివ్వలేదు ఆ రోజు. అప్పుడు నేను పరిశీలించాను. ఏంటి అసలు నా గ్రామాన్ని ఏమి అభివృద్ధి జరగనివ్వట్లేదు ఏంటి అని చెప్పి నియోజకవర్గంలోనే 83 గ్రామాలు చూశాను. చూసిన తర్వాత నియోజకవర్గంలోని 83 గ్రామాల్లో రైతులు అల్లల్లాడిపోతున్నారు. రైతు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. నిరుద్యోగ సమస్య పెచ్చిమీరిపోయింది. అసలు ఏ విధమైన ఉద్యోగ అవకాశాలు లేక యువత అంతా కూడా గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్లుగా వ్యసనాల బారిన పడిపోతున్నారు. క్రికెట్ బెట్టింగ్లకు వెళ్ళిపోతున్నారు. ఉద్యోగ అవకాశాలు లేవు, ఉపాధి అవకాశం లేదు, రైతులకు సంతోషం లేదు, మహిళలకు రక్షణ లేదు. ఇంక ఇవన్నీ ఏమీ లేనప్పుడు రాజనగరం నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రీ కూడా రాలేదు. ఇవన్నీ ఏమీ లేనప్పుడు ఏం జరుగుతుందా అని చెప్పి చూస్తే తాగడానికి నీరు లేదు. గోదావరి పక్కన ఉన్న 18 కిలోమీటర్ల గోదావరి పరివాహక ప్రాంతం రాజనగరం నియోజకవర్గానికి తాగడానికి నీరు లేదు. సాగునీరు సక్రమంగా అందట్లేదు. రైతులకి ఇక నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు సబ్సిడీలు ఇచ్చేవారు అవి లేవు. సంక్షేమం సక్రమంగా అమలు చేయట్లేదు. ఇళ్ల స్థలాలు చూస్తే నివాసానికి ఏ విధమైన అనుకూలంగా లేని స్థలాలు, ఎక్కడెక్కడో చెరువులు, గోదావరిలాగా మడుగులుగా ఉన్నటువంటి ప్రదేశాలు ఇచ్చారు. అది కూడా ఎలాంటిదంటే ఎక్కడైనా సరే తక్కువ రేట్లకు వచ్చే భూమిని మధ్యవర్తి దళారీ వ్యవస్థలో ఒకటి ఏర్పాటు చేసుకుని పనికిరాని భూములు తక్కువ రేట్లకు కొనుగోలు చేసి ఎక్కువ రేట్లకు అమ్ముకుని ఈ యొక్క డబ్బులు సంపాదించుకోవడంలో ఉన్నారు వీళ్ళు. అలాంటి పరిస్థితుల్లో నియోజకవర్గం ఏమైపోతుంది అనేది ఆలోచించాను. నియోజకవర్గ ప్రజలు ఏమైపోతున్నారు? ఎంతకాలం మనం ఆలోచించుకున్నాం, మన కుటుంబం కోసం ఆలోచించాం, మన గ్రామం కోసం ఆలోచించాం. నియోజకవర్గం ఇంత దారుణంగా జరిగిపోతుంది ఏంటి? ఇలాంటి పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాలి అని అనిపించింది. అంతే తప్ప ఆధిపత్యం అక్కర్లేదు, లేకపోతే ఇంకోటి లేదు. బలరామకృష్ణ దగ్గర డబ్బులు కూడా లేవు. ఉన్నాయన్నీ దాన ధర్మాలన్నీ చేస్తాం, అది అయిపోయింది. డబ్బులతో రాజకీయం నేను చేయట్లేదు, డబ్బుల రాజకీయం వాళ్ళు చేస్తారు. ఈరోజు కూడా కొన్ని చోట్ల కొంతమంది ప్రజలు చెప్పుకుంటున్నారు, ఓటుకి 5,000 రూపాయలు జక్కపూడి రాజు ఇచ్చి కొనుగోలు చేస్తున్నాడంట అని చెప్పి నా దృష్టికి కొంతమంది తీసుకొచ్చారు. అదంతా విషయాలు నాకు తెలియదు బాబు. ఆయన 5,000 ఇచ్చినా తీసుకోండి, 10,000 ఇచ్చినా తీసుకోండి, నాకు ఆ విషయాలు తెలియదు. నేను డబ్బులు మాత్రం ఇవ్వలేను, నా వల్ల కాదు, నా దగ్గర డబ్బులు ఇవ్వలేను, నేను లెక్కర ఇవ్వలేను, నేను ఏమి చేయలేను అని అయ్యా. వాళ్ళు ఇప్పుడే టీ తెచ్చారు. ఏంటి ఇంట్లో టీలు కూడా ఈ గ్లాసులే వాడతారా? గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయండి, బత్తుల బలరామకృష్ణకి గెలిపించండి. కాదు, అందరికి ఇట్లా ఇస్తారా? లేదు ఓన్లీ లేదు సార్, మా ఇంట్లో గాజు గ్లాసు వాడతాము. ఎందుకంటే గాజు గ్లాసుతో వాడితే ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు చాలామంది డిస్పోజల్ కప్పులు వాడుతున్నారు. డిస్పోజల్ కప్పులు వాడి క్యాన్సర్ తెచ్చుకుంటున్నారు. కాదు, దీనికి గ్లాసులు వాడి అది కిచెన్లో ఉండాలి, లేకపోతే బేషన్లో ఉండాలి అని చెప్పి అంటున్నారు. గుర్తుకైతే సార్, ఈ గాజు గ్లాస్తో ఒక మంచి ఇది ఉంది. ఈ ఇంటర్వ్యూకి సంబంధం లేకపోయినప్పటికీ ఔషధం కానీ స్వీకరించాలి అని అంటే గాజు గ్లాసు వాడాలి. ఔషధం నిల్వ ఉండాలంటే మనం వైద్యంలో ఫస్ట్ నుంచి ధన్వంతరి దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ రోజు వరకు ఆయుర్వేదం ఇలాంటి ఏదైనా సరే కషాయాలు కానీ ఏదన్నా సరే కేవలం గాజు గ్లాస్తోనే తాగాలి. మన స్టీల్ వాడకూడదు. స్టీల్ అనేది ఇనుము. రాగి కానీ గాజు గ్లాస్ కానీ వాడాలి. రాగికి తుప్పు పెట్టే గుణం ఉంటుంది, కానీ ఈ గాజుకి ఏ విధమైన తుప్పు కూడా అంటదు. అందువల్ల ఏంటంటే ప్రతి వస్తువు నిల్వ ఉండాలంటే తేనె నిల్వ ఉండాలన్నా, అమృతం లాంటి తేనె నిల్వ ఉండాలన్నా, మధురం అది అలాంటి నిల్వ ఉండాలన్నా, ఆయుర్వేద మందులు నిల్వ ఉండాలన్నా ప్రతి దానికి గాజు గ్లాసులో దాయాలి. గాజు వస్తువును వాడాలి. అందుకే మా గాజు గ్లాసు ఇది అందరినీ కూడా పవిత్రంగా ఉంచుతుంది. నీళ్లు పోస్తే గాజు గ్లాసులో నీళ్లు పోస్తే ఎంతకాలం అయినా సరే నాచు పట్టదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. కానీ మిగతాది ఎందులో వేసినా సరే ఈ ఫ్యాన్ ఉందంటే శుభ్రంగా అన్ని విధాలుగా మనుషులు పాడు చేస్తుంది, ఇది నాశనం చేసేస్తుంది. ఇప్పుడు దాకా ఫ్యాన్ కింద చల్లగా ఉన్నారుగా మొన్న కొంతకాలంగా. ఏం లేదు, ఫ్యాను సార్ ఒకటి ఫ్యాను కాదు. మా గ్రామంలో ఫ్యాన్ ఏమైందంటే సార్, ఒక ప్రెగ్నెన్సీ స్త్రీ పడుకుంది మంచం మీద. పడుకుంటే పాపం నిద్రపోతుంది. ఆవిడ 8వ నెల కడుపు. పాపం నిజంగా విషాదమైన సంఘటన అనమాట. ఇప్పుడు మాట్లాడటం కూడా తప్పు రైట్ నాకు తెలియదు, కానీ విషాద సంఘటన ఎలా అంటే ఒక ప్రెగ్నెన్సీ స్త్రీ పడుకుంది, ఫ్యాన్ రెక్కలన్నీ ఇరిగిపోయి ఆవిడ మీద పడిపోయింది. పాపం పొట్టంతా కోసుకుపోయింది, చనిపోయింది ఆవిడ. గాదరాడ గ్రామంలో జరిగింది, నిజంగా జరిగింది. గాదరాడ గ్రామంలో చీర్లవారి కుటుంబం గాదరాడ గ్రామంలో జరిగింది. అందువల్ల అప్పటి నుంచి ఫ్యాన్ నమ్మడం మానేసింది.
సో ఆ రీజన్ తోనే మీరు ఈ సల్లని ఫ్యాన్ వదిలేసి నో గ్లాస్ నో పెట్టారు. జక్కంపూడి రామ్మోహన్ రావు కొడుకు సరిగా చేయక జక్కంపూడి రామ్మోహన్ రావు చేసిన పనుల్లాగే జక్కంపూడి రామ్మోహన్ రావు కొడుకు చేస్తాడని నేను పొరపాటు పడ్డాను. నేనే కాదు, జక్కంపూడి రామ్మోహన్ రావు పని చేస్తాడు, జక్కంపూడి రామ్మోహన్ రావు కొడుకు అని నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ పొరపాటు పడి ఈరోజు మోసపోయారు. ఒక్క ఛాన్స్ అని వచ్చారు, ఒక్కడి జీవితం కూడా సరిలేకుండా చేసి పాడేశారు. ఇందాక ఒక మాట చెప్పారు మీరు, నేను మర్చిపోయాను. మీ యాజమాన్యం కూడా మీరు చంపారని ఒక విమర్శ చేస్తున్నారు. సార్ ఆయన ఇంతగా బ్రహ్మాండంగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నారు. ఆయన ఇద్దరు కూతుర్లు విజయవాడలో ఉంటారు. నెల కుదటి మురళీ కృష్ణ ఆయన పేరు. ఆయన చాలా మంచివాడు. ఆయన ఫ్యామిలీ అంతా కూడా ఇది నాకు వాళ్ళు వాళ్ళ ఇంటిలో కూడా సొంత బిడ్డలా చూసుకున్నారు. వాళ్ళ అమ్మగారు నాకు చేతితో రోజు అన్నం పెట్టేవారు కూడా. సరదాగా తిని బలరామకృష్ణ మా బిడ్డలో నువ్వు పెట్టవని చెప్పేసి నా కూతురికి కూడా అన్నం తినిపించింది కూడా వాళ్ళే. రీసెంట్గా కూడా వాళ్ళ అమ్మాయికి కూడా పెళ్ళయింది. ఆ అమ్మాయి అమెరికాలో డాక్టరు. ఆ అమ్మాయికి కూడా మన పెళ్ళయింది. నేను కూడా ఒక నెల కిందట వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొచ్చాను. నేను రెగ్యులర్ టచ్లో ఉంటాను. ఇంకా వాళ్ళు చనిపోయారు అంటున్నారు కదా, రోజా ఉంది కదండి, రోజా గారు వాళ్ళ మంత్రి, వాళ్ళ ఇంట్లోనే అద్దుకుంటేవారు ఆవిడ. అలాగే మనకి ఈ పక్కనే ఉన్నాడు, మా పక్క కాన్స్టిట్యున్సీయే, ఆయన చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు. ఆయన కూడా ఆయన ఇంట్లోనే అద్దుకుంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీ నిక్షేపంలాగా ఉంది. కొంచెం వీళ్ళన్నీ ఒకటి సార్, అభివృద్ధి లేని అభివృద్ధి ఉందని ఎలా చూపిస్తారో బలరామకృష్ణుల మీద లేని గొడవలు కూడా ఉన్నాయని చూపిస్తారు. ఒకసారి వాళ్ళని తీసుకుని వచ్చి ప్రెస్ మీట్ ముందు పెట్టేస్తే ఈ తలకాయ నొప్పి ఉండదు సార్. ఆయన ఇప్పుడే డైరెక్ట్ గా ఆయనకు ఫోన్ లో మాట్లాడించడం, లేకపోతే ఆయన ఫోటో పెట్టేస్తే ప్రతిరోజు ఆయన నా సెల్ ఏదో ఒకసారి ఇలాగే ఉండమ్మా, నా మొబైల్ మళ్ళీ దాన్ని ఇది లేదురా బాబు అని చెప్పడం ఏదో సెటిల్ అయిపోతుంది కదా ఇష్యూ. ఓకే, అది నా దగ్గర నా మొబైల్లో ఉంది. నా మొబైల్లో మొన్నే పెట్టారు ఆయన రీసెంట్గా. సార్ ఇది మొన్నే వేరే వాళ్ళ ఇంటర్వ్యూలో కూడా ఆయన మాట్లాడారు నాతో. చూడండి, ఈయన మా బాస్. నేను ఆయనకి వెళ్ళి మన కాళ్ళకు కూడా దండం పెట్టాను. ఆయన కాళ్ళకి నేను దండం కూడా పెట్టాను. ఈజ్ మై బాస్. ఆయనే పెట్టారు, ఆయన ఫోటోలు ఆయనే పెట్టారు. తర్వాత నాకు ఫోటోలు పంపిస్తారు. ఏ సార్, ఆయన కాళ్ళకి దండం పెట్టాను. ఆయన వద్దు అని చెప్తున్నా సార్. ఆయన ఇంటికి వెళ్ళి ఒక్క నిమిషం చూద్దాం. ఆయనకి బొకే కూడా ఇచ్చాను నేను. మరి చెన్నైలో జరిగిన శకుంతలమ్మ అనే ఒక కేసుకి మిమ్మల్ని ఎందుకు చుడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఆవిడెవరు మళ్ళీ కొత్తగానే ఇదో కొత్త కేసు అయ్యండి. తెలీదా నాకు శకుంతల చంద్రముఖి గారు ఒక మర్డర్ జరిగింది తెలుసా, సత్యసాయిబాబాకు సంబంధించిన నాకు అసలు ఆ చెన్నై నాకు అది ఏంటో గొడవలు నాకేం తెలియదు. నాకేం సంబంధం లేదా అసలు నీ సత్యసాయిబాబు ఎవరో తెలియదండి బాబా. ఆయనకు అసలు ఆయన ఏదో సత్యసాయి. నేను నిజానికి ఏంటంటే అంటే అలంకారం లేని స్వామీజీలు నమ్ముతానండి. నేను నమ్మే వాళ్ళు అందరూ కూడా ఒక హిమాలయ పర్వతాల్లో ఉండే సాధువులు నమ్ముతారు. అందుకే 6 నెలలకు ఒకసారి పోయిస్తుంటారు. సరదాగా నాకేంటంటే ఒక ప్రశాంతత దొరుకుతుంది అక్కడ. ఇవన్నీ తెలియదు నాకు వీటి గురించి. నేను ఇంతవరకు వెళ్ళని గుళ్ళు చెప్తాను మీకు. నేను సత్యసాయిబాబు గుడికి వెళ్ళలేదు, షిరిడి సాయిబాబు గుడికి వెళ్ళలేదు, అయ్యప్ప స్వామి గుడికి కూడా వెళ్ళలేదు. ఇంత భక్తుని అయ్యిండి అయ్యప్ప స్వామి గుడి కూడా చూడలేదు నేను ఇప్పుడు. కైలాస మానస సరోవరం అన్న చూసానేమో కానీ ఈ పక్కనున్న ఇది చూడలేదు. కైలాస మానస సరోవరం 15 రోజులు ఉన్నాను నేను అక్కడ. ఎందుకు లాజిక్ ఏంటి అక్కడ? నేను శివభక్తుడిని. నేను శివభక్తుడిని. 1, 2 అమ్మవారిని ఆరాధిస్తాను, అమ్మవారిని ఉపాసన చేస్తాను. చండీ అమ్మవారిని ఉపాసన చేస్తాను, కాళిక అమ్మవారిని ఉపాసన చేస్తాను. అంటే దేవతలను ఉపాసన చేస్తాను కాబట్టి నేను ఈ దేవతలు వీళ్ళ పరమేశ్వరులు వీళ్ళ 12 జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తి పీఠాలు, ఇవన్నీ నదులు ఇవన్నీ నమ్ముతాను. నేను వీటి దగ్గరికి వెళ్తాను. కొంతకాలం ధ్యానం చేస్తుంటాను. నేను ఎప్పుడు కూడా ఈ యొక్క అమ్మవారిది, చండికా పరమేశ్వరిది ప్రతిరోజు నిత్యం నేను ఏం చేసినా ఏం చేయకపోయినా అమ్మవారిని ఉపాసన చేస్తాను. రామకృష్ణ ఒక్కసారి కానీ తన మనసులో అనుకుని ఒకటి కానీ ఒక శపిస్తే అది ఇమీడియట్ గా జరిగిపోద్ది. ఆ క్షుద్ర శక్తులు సార్, అతని శక్తి క్షుద్ర శక్తులు అని అంటే వాళ్ళు పెట్టి ఆయన బొట్లు నేను పెట్టను. వాళ్ళు బొట్లు తెగబెడేస్తారు అందరూనే. అవన్నీ నాకేముండవు. నా దగ్గర క్షుద్ర పూజలు అవి ఏముండవు. నేను క్షుద్ర పూజలు ఎవడం మీద చేస్తాను, ఎక్కడ చేస్తాను, ఎందుకు చేస్తాను, చేయాల్సిన అవసరం ఇప్పుడు కూడా చేయలేదా? ఎలక్షన్లో 2024లో చేయలేదా మీ ప్రత్యర్థుల మీద? నేను ఇప్పుడు అలాంటివి చేయను. నాకేంటి అసలు క్షుద్ర పూజలు ఉంటాయా? గెలుపు కోసం గెలుపు నేను అమ్మవారిని ఆరాధిస్తాను, అది నా ఇష్టం. గెలుపు కోసం ఏంటి నేను ఎప్పుడు చేస్తాను. ఇదే జక్కంపూడి రాజాకి పోయినసారి చండీ హోమం చేసినోడు నేనే. తమిళనాడు నుంచి తీసుకొచ్చి చండీ హోమం చేయించాను.
ఈసారి నా కోసం చేయించుకున్నాను. అంతేగాని మీ శత్రువుల మీద ప్రయోగం చేయలేదు. ఎప్పుడు అలాంటి సార్, శత్రువు అనేవాడు నాశనం చెయ్యాలి అనుకునేది జక్కంపూడి కుటుంబం. నేను శత్రుత్వాన్ని నాశనం చేయాలనుకుంటాను. మీకు నా మీద కోపం ఉంటే కోపాన్ని తగ్గించాలనుకుంటాను తప్ప, నా కోపం ఉందని చెప్పి మీ మీద దండెత్తి దాడి చేయడం అనేది నాకు ఇష్టం లేదు. నేను చిన్ననాటి నుంచి ఒక్కడిని కూడా కొట్టలేదు. ఎవరిని ఏమన్ను, వేస్తే 4 కేకలు వేస్తాను. అది కూడా ఏంటంటే ఆయన సెట్ చేయడానికి వేస్తాను నేను, అంతే తప్ప నేను ఏ రోజు ఎవరిని కొట్టలేదు. కొట్టాల్సిన అవసరం నాకు రాలేదు. చుట్టూ మంది మార్బలం విపరీతంగా పెంచి పోషిస్తున్నాడు. అవసరమైతే దేనికైనా 2024 ఎలక్షన్లో దేనికైనా సిద్ధంగా తన సైనికుల్లాగా కొంతమందిని తయారు చేస్తున్నాడు. అంటే ఏంటి సార్? అదే లేదు నిజమా కదా? సార్, మీకు ఇంకోటి నేను చెప్పనా అడిగింది నిజమా సార్? కాదా? మాకు జక్కంపూడి రాజా రామకృష్ణ గారు, నేను అదే అడిగింది నిజమా చెప్తాను కదా? చెప్తాను అటువంటి సైనికుల్ని తయారు చేసి రేపు ఎలక్షన్ మొత్తం కబ్జా చేయాలన్న ఒక ప్రయత్నం రామకృష్ణ చేస్తున్నారు. సార్. అతను చేస్తున్న విషయాన్ని మేం చేస్తున్నట్టుగా చెప్తాడు. అతనికి ఒకటే సార్, ఒక దున్నపోతుకి కూడా దూడ పుట్టింది, పాలు పితికేను అని చెప్పి నమ్మించగలగా తెలివున్నవాడు జక్కంపూడి రాజా. దున్నపోతుకి ఇప్పుడే దూడ పుట్టింది, పాలు పితికేను, ఇది అమ్మేస్తాను తీసుకోండి, ఈ పాలు లీటర్ 1000 రూపాయలు అంటాడు. అది కూడా నమ్మించడానికి చేస్తాడు. ఈ లోపల అది తీరా చూస్తే ఆ పక్క నుండి ఎవడో బాత్రూమ్ కడుక్కోవడానికి తెచ్చిన ఫినాయిల్, లేదు లేదు ఇది పాలే అంటాడు. 10 సార్లు 10 మందితో చెప్పించి అది పాలని నమ్మిస్తాడు. తాగాక తెలుస్తుంది ప్రజలందరికీ ఇది ఫినాయిల్ అని. అప్పుడు దాకా మాత్రం పాలని నమ్మిస్తాడు, అంతే తప్ప బత్తుల బలరామకృష్ణ దగ్గర రౌడీజం లేదు, ప్రేమ ఉంది. బత్తుల బలరామకృష్ణ దగ్గర ప్రజలు ప్రేమిస్తున్నట్టు ప్రేమ, బలరామకృష్ణ ప్రేమిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, నమ్ముతున్నారు. అతనికి అది లేదు. ఇన్ని కోట్లు ఎట్లా వచ్చాయి? కోట్లు అయ్యి నా ఆస్తి అంతా ఎప్పుడులో ఉంది. నాకేమి బినామీలు లేరు, ఎక్కడ బినామీలు లేరు. నా బంధువులు కానీ, నా స్నేహితులు కానీ, నా మిత్రులు కానీ ఎవరికి ఆస్తి లేకపోతేనే రాజానగరంలో దాదాపుగా 2 సంవత్సరాల నుంచి మొత్తం నియోజకవర్గాల్లో తన మొత్తం ఎఫెక్ట్స్ అంతా ఇక్కడ పెట్టి ఇంత టీమ్ని, ఇంత టైట్ ఫైట్ని తీసుకుని వచ్చే పరిస్థితికి ఎట్లా వచ్చాడు రామకృష్ణ? డబ్బులు లేవా? మీరు రేపు డబ్బులు ఇవ్వకపోవట్లేదా? యూఆర్ రాంగ్. ఇక్కడ టైట్ ఫైట్ కాదు, 50,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తాము. కొంతమంది అతనికి సానుకూలంగా ఉన్న మీడియా వాళ్ళు చెప్తున్న మాటలు తప్ప 50,000 ఓట్ల మెజార్టీతో నేను గెలుస్తున్నాను చూసుకోండి రికార్డు స్థాయిలో భయపెడుతున్నాడు. కాబట్టి ఓటర్ బయటకు వచ్చి పాపం చెప్పుకోలేక ఉన్నాడు తప్ప, మే 13వ తేదీని వాళ్ళ ప్రజలు వేసే ఓటు గాజు గ్లాస్ గుర్తు మీద. కానీ జక్కంపూడి రాజాకి భయపడి బయటకు వచ్చి మా వెనకాల తిరగకపోవచ్చు, కానీ ఇప్పుడు తిరుగుతున్న వాళ్ళ సంఖ్య చూస్తే జక్కంపూడి రాజా మీద 10 రెట్లు జనాలు మా వెనకాల ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ నిన్న మొన్న జరిగిన పోస్టల్ బ్యాలెట్లో ఖచ్చితంగా 90% ఓట్లు మాకే వేశారు. ఎంత ఇచ్చారు ఓటుకి? ఎవరు మేము రూపాయి కూడా ఇవ్వలేదు. మేము డబ్బులు ఎక్కడ ఇస్తాం? మా దగ్గర డబ్బులు ఎక్కడ ఏడ్చినాయి? డబ్బులు లేవు కదా, అదే కదా వాళ్ళ గోల. వాళ్ళు ఎక్కడెక్కడో ఏదో చేస్తున్నారు, మా దగ్గర డబ్బులు లేకే కదా. 2,500 రూపాయలు ఒక్క పోస్టల్ బ్యాలెట్ ఓటుకి బలరామకృష్ణ ఇచ్చిన పరిస్థితి ఉంది, ఎవిడెన్స్ కూడా ఉంది అంటే ఏమంటారు? అది జక్కంపూడి రాజా ఇచ్చి నా పేరు చెప్పుకుంటాడు ఎక్కడో, అంతే తప్ప నేను డబ్బులు 2,500 ఇచ్చి ఓటుకునే శక్తి నాకు లేదు. ప్రజలు ఆశీర్వదిస్తే, ఓటర్లు ఆశీర్వదిస్తే అసెంబ్లీకి వెళ్తాను, అంతే తప్ప డబ్బులతో మాత్రం అసెంబ్లీకి వెళ్ళను. వాళ్ళ ఆశీర్వచనం అనేది పూర్తిగా ఉందని నమ్ముతున్నాను. ప్రజలు కూడా నాకు ఆ అవకాశం ఇచ్చే ఎక్కువ మేము ఇస్తున్నాము అని చెప్పి ఎక్కువ మంది ముక్తకంఠతో చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్తున్నాను నేను. ప్రజలు పంపిస్తున్నారు, అంతేగాని డబ్బులతో కాదు ప్రేమతో పంపిస్తున్నారు. అన్నిటికంటే సేవ చేస్తాడన్న నమ్మకంతో పంపిస్తున్నారు నా మీద. రామకృష్ణ బయటికి చాలా సౌమ్యుడిగా, ఇందాక మీరు చెప్తున్నట్టుగా చేతులు దండం పెట్టి ఓట్లు అడుగుతూ అమ్మ అయ్యా, కానీ ఒక పని అనుకుంటే దాని వెనకాల ఎఫెక్ట్ చాలా సీరియస్గా చేస్తాడు. దాని వెనకాల తన ఆ పనిని సాధించడానికి చాలా ప్రయత్నం, ఎంత దూరమైనా వెళ్తాడు అని చెప్తుంటారు. నిజమేనా అది? సార్, నమ్మకం, సంకల్పం, కష్టం, ఓర్పు, సహనం, ప్రయత్నం లోపం లేకుండా పనిచేయడం, ఇది నా నైజం ఫస్ట్ నుంచి. నమ్మకం పెట్టి పనిచేస్తాను, ఓర్పు సహనంతో ఉంటాను, సాధించాలన్న తపంతో ఉంటాను, సాధించాలన్న సంకల్పంతో ఉంటాను. అన్నీ నా కర్తవ్యాన్ని నిర్వర్తించిన తర్వాత ఫలితాన్ని మాత్రం భగవంతుడికి వదిలేస్తాను. ఇది ఫస్ట్ నుంచి నా అలవాటు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాం. అందులో భాగంగా నా భార్య కాళ్ళు పగిలిపోయేందుకు ప్రతి గడపనే తొక్కింది సార్. నిన్న తన కాళ్ళు చూస్తే నాకే బాధ వేసేసింది. తన మంచి కలర్ ఉండేది, ఇక్కడ ఇప్పుడు నల్లగా అయిపోయింది. నల్ల కలర్ మారినందుకు నాకు బాధ లేదు, కానీ అలా కాదు, కలర్ మారటం గురించి భయం లేదు, కానీ పాపం ఆరోగ్యం పాడైపోయింది.
తన డోర్ టు డోర్ ప్రతి గడపకి వెళ్ళి ప్రతి గడపని కూడా ఏదో బొట్టు పెట్టి వచ్చినట్టుగా ప్రతి గడపని కూడా టచ్ చేసింది. నా కూతురు సార్ డిగ్రీ చదువుకుంటా, నా కూతురు మానేసి ఆ డిగ్రీ మానేసి రోజు ఈ ప్రచారానికి వెళ్ళి 2 ఏళ్ళగా కూడా ప్రజల్లో తిరుగుతుంది. ఇంకో కూతురు చూస్తే కాపురానికి వెళ్తాం మానేసి మొగుడిని కూడా తీసుకొచ్చేసి ఇక్కడ కూర్చొని ఆ యొక్క భర్తతో పాటు మొత్తం అన్ని పాదయాత్రలు చేస్తా ఇంటింటికి తిరిగి సమస్యలు తెరుచుకోవడం, ప్రజల యొక్క బాధలు ఏంటి, ఫ్యామిలీని మొత్తం దించేశారు. ఫ్యామిలీ కాదు సార్, మొత్తం మేము కష్టపడుతున్నాం, ప్రజల కోసమే కష్టపడుతున్నాం. ప్రజల అవసరాలు ఏంటి, ప్రజల బాధలు ఏంటి, ప్రజల ఇబ్బందులు ఏంటి, ప్రజలు ఏ విధంగా నష్టపోయారు, ప్రజలు ఏ విధంగా కష్టాలు అనిపిస్తున్నారు, ఇవన్నిటికి కూడా రెమెడీ ఏంటి, ఏ విధంగా చేస్తే సంతోషంగా ఉంటుంది, ఏ విధంగా చేస్తే విద్యలో నెంబర్ 1 స్థానంలో రాజానగరం నియోజకవర్గం ఉంటుంది, ఏ విధంగా చేస్తే వైద్యం సక్రమంగా అందుద్ది, రాజానగరం నియోజకవర్గం ప్రజలందరూ ఆనందంగా ఉంటారు, ఏ విధంగా పనిచేస్తే రైతులందరూ కూడా చిరునవ్వుతో ఉంటారు, రైతు కుటుంబాలు ఆనందంతో ఉంటాయి, మహిళలందరూ ఏ విధంగా చేస్తే రక్షణతో ఉంటారు, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎలా ఇస్తే బాగుంటుంది, ఇలాగే తాగునీరు, సాగునీరు, వీధి లైట్లు, రోడ్లు, డ్రైనేజీలు అన్నీ కూడా ఎలా అందజేస్తే వీళ్ళందరూ సంతోషంగా ఉంటారు అనే కష్టాల గురించి తెలుసుకోవడంలో 2 ఏళ్ళు కూడా నిమగ్నం అయిపోయి 2 ఏళ్ళు ఎలా గడిచిందో తెలియకుండా ఎలక్షన్లు వచ్చేసినాయి. ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదిస్తానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు ఆశీర్వదిస్తారు. మే 13వ తారీఖున గాజు గ్లాసు గుర్తు మీద మంచి ఓట్లు వేసి మంచి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు. అసెంబ్లీకి వెళ్తాము. ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ప్రజా సేవకుడిగా ప్రజలకు పనిచేసి పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేనొక్కనే కాదు, నా కుటుంబ సభ్యులందరూ కూడా ఇదే విధంగా నిరంతరం ప్రజల్లో ఉండే ప్రజల కష్టాలు అవసరాలు వాళ్ళకి నాకు ఒక గుండె చప్పుడు మాత్రమే దూరం, ఒక ఫోన్ కాల్ మాత్రమే దూరం ప్రజలకి నాకేమన్నా కొంతమంది బినామీలు పెట్టుకోవడం లేదా బడా నాయకులు పెట్టుకోవడం కాదు. ప్రతి కష్టాల్లో ఉన్న ప్రతి మనిషికి అవసరం ఉన్న ప్రతి మనిషికి నాకు అతని ఫోన్ కాల్. ఒకటే మాట చెప్పారు, రేపు అధికారంలో వచ్చిన తర్వాత ఒక్క ఫోన్ కాల్ చేసినా నేను రెస్పాండ్ అవుతానని చాలా మంది చెప్పారు. అటువంటి మాటలు చాలా మంది నాయకుల్ని మేము చూసాం. చెప్పిన వాడు ఎవడో బలరామకృష్ణ కాకపోవచ్చు, ఈడు చెప్తున్నది బలరామకృష్ణ మాట మీద నిలబడే వ్యక్తి, మాట మీద నిలబడతాడు, మాట్లాడితే చెప్తాడు, చేసిదే చెప్తాడు, చెప్పిందే చేస్తాడు, వాడే బలరామకృష్ణ. నిజమేనా? ఇదే కానీ జరగకపోతే మళ్ళీ ఖచ్చితంగా మళ్ళీ 6 నెలల తర్వాత సంవత్సరం తర్వాత మీకు ఏ రోజు అవకాశం ఉన్నా మళ్ళీ ప్రెస్ మీట్లో మీరు ఇదే క్వశ్చన్ నన్ను అడగవచ్చు. ఆ రోజు దిగెళ్ళిపోతాను. నేను ప్రజలకు సేవ చేయలేకపోయిన రోజు నాకు ప్రజలు ఇచ్చిన పదవిని వదిలేసుకున్న పోతానేమో కానీ ప్రజలు మాత్రం బాధ పెట్టి అన్యాయం చేసి నా నమ్మకాన్ని వమ్ము చేయను. మీరు ఇంత కాన్ఫిడెన్స్ కొన్నారు, మీ ప్రత్యర్థి ఏమో ఒక పెద్ద ఫ్యామిలీ, బలమైన సామాజిక వర్గం, ఆర్థికంగా బలంగా ఉన్నారు. అదే రేపు తేడా జరిగింది అనుకుందాం, తేడా జరగకూడదు అనేది నేను నా వాదన. అయితే ఇంకే తేడా జరిగితే బత్తుల రామకృష్ణ రాజానగరంలో ఉండగలడా? గతంలో లాగా ఆయన ఇక్కడి నుంచి ఊరు వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది? యూఆర్ రాంగ్. గతంలో ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు, అది కూడా రాజా సృష్టి. రాజా బ్రహ్మదేవుడు అయితే నేను అనుకోవడం భూమిని తిరగేసి చెట్ల కిందనే పైన భూమి చూపించేవాడు రాజా. అప్పుడు కూడా చెట్లన్నీ పైన ఉన్నాయని చూడమనేవాడు. ఖచ్చితంగా మాత్రం రాజా అబద్ధాలతో నాకు సంబంధం లేదు. కానీ బలరామకృష్ణ ఏ రోజు రాజమండ్రి 99లో అడుగుపెట్టాడు, 1999లో రాజమండ్రిలో అడుగుపెట్టాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఎక్కడికి వెళ్ళలేదు, ఆనాటి నుండి ఈనాటి వరకు ఎక్కడికి వెళ్ళలేదు. 2016లో పిల్లల చదువుల నిమిత్తం హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాం. 4 రోజులు ఉన్నాం. మళ్ళీ కాదు, నా సొంత ఊరు వదిలి ఉండకూడదని చెప్పేసి ఇక్కడికి వచ్చేసారు. 1 నెల రోజులు ఉన్నాం తప్ప 99 నుంచి 2024 దాకా రాజమండ్రిలో ఉన్నాడు. అది కూడా ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ రేషియోలో ఉన్నాం. 5-6 ఇళ్ళు మారినా సరే, అద్దింటి దగ్గర నుంచి ఈ ఇంటి దాకా కూడా. కానీ ఎక్కడికి వెళ్ళలేదు. బలరామకృష్ణ అసలు ఓటమి అనేది సమస్య లేదు. ప్రజలు ఆశీర్వదించి 50,000 ఓట్ల మెజార్టీతో గెలిపిస్తున్నారు. బలరామకృష్ణ ఓటమి గురించి మాట్లాడక్కర్లేదు. కానీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇంకోటో ఏది జరిగినా బలరామకృష్ణ మాత్రం జన సైనికులు పాలిట అలాగే నిలబడి ఉంటాడు. చచ్చిపోయేదాకా రాజమండ్రిలోనే ఉంటాడు. సార్ చాలా మంది జన సైనిక నాయకులు ఇదే మాట 2009లో చెప్పారు సార్. నాకు వాళ్ళు వేరు, నేను వేరు. ఒకటితో 2014లో ఏం జరిగిందో చూసాం సార్, కృష్ణమోహన్ 2019లో ఏం జరిగిందో చూసాం. కృష్ణమోహన్ గారు, నాకు వేరే వాళ్ళతో కంపారిజన్ లేదు. అలా నేను పెద్దవాడిని అని అనట్లేదు. నేను ఎందుకు అడుగుతున్నానంటే, మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మిమ్మల్ని నమ్మి మీ సీటు మొదటిగా ప్రకటించాడు కాబట్టి. సార్ నేనైతే ఒకటే, నా గురించి 100 రకాలుగా 100 కంప్లైంట్లు వెళ్ళినా ఆయన ఎంక్వైరీ చేసుకున్న తర్వాత టికెట్ ఇచ్చారని నేను అనుకుంటున్నాను. కానీ నాకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, చావు అయినా, రేవైనా, మంచి అయినా, చెడైనా నా జన సైనికులతోనే ఉంటాను, వీళ్ళతోనే ఉంటాను, వీళ్ళతోనే బతుకుతాను, వీళ్ళతోనే పోతాను. పోయిన తర్వాత కూడా జన సైనికులే నన్ను మోసుకెళ్ళాలి. రాజకీయాలు ముఖ్యం కాదు, ఇచ్చిన మాట నాకు ముఖ్యం.
నాకు ఈ యొక్క ప్రజల ముఖ్యం, ప్రజల శ్రేయస్సు ముఖ్యం, ప్రజలు బాగుండడం ముఖ్యం తప్ప నాకు పదవి ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం కాదు. మీరు ఇదే ప్రాంతానికి పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకురాబోతున్నాను, తెస్తున్నాను అని హామీ ఇస్తున్నారు. కానీ అఫిడవిట్లో మీ అఫిడవిట్ చూస్తే మీరు 9th క్లాస్ పాస్ అని ఇచ్చున్నారు, 10th కూడా పాస్ కాల. సో 9th క్లాస్ పాస్ అయిన బలరామకృష్ణ పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకుని రావడంలో ఎలా, బిజినెస్ అంటే ఓకే వ్యాపారాల్లో డిఫరెంట్ చేయొచ్చు, కానీ ఒక ఇండస్ట్రీ తీసుకురావడానికి కావచ్చు, లేకపోతే ఒక విషయాలు తీసుకురావడానికి కావచ్చు, ఎలా వర్కౌట్ చేయగలడు అంటే ఏం చెప్తారు సమాధానం? సార్ వర్కౌట్ వేరు, మీరు దీంట్లో సింపుల్ సార్. మీరు నా దగ్గర సర్టిఫికేట్ ఉన్నది ఒకటి, నేను బేకాము చదివాను ప్రైవేట్గా, కానీ అది సర్టిఫికేట్ రాలేదు. అందువల్ల మనం పాస్ అయిన 9th పాస్ అయ్యి డైరెక్ట్ బీకామ్ ఎంట్రన్స్ టెస్ట్ కట్టి 10th కూడా పాస్ కాకుండా బీకామ్ రాయొచ్చు. అదే అంటే ప్రైవేట్లో చేశాను సార్. ఇదంతా ఎడ్యుకేషన్ వదిలేయండి, నాకున్న నాలెడ్జ్ వేరు సార్. నాకు ప్రతి దాని మీద పూర్తి నాలెడ్జ్ ఉంది. నేను ప్రతి యాక్ట్ గురించి ఐడియా ఉంది నాకు, ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి దాని గురించి కూడా. ఒక ఫ్రాడ్ అండ్ ప్యాన్ యాక్ట్ నాకు తెలుసు, ఒక ఈఎస్ఐ యాక్ట్ తెలుసు, ఒక జిఎస్టీ యాక్ట్ తెలుసు, ఒక ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ తెలుసు, అన్నీ నేనే చదువుకుంటాను. అంటే ఎన్ని మీరు వ్యాపారాలు చేస్తున్నారు కాబట్టి అవన్నీ లెక్కలు చూపించారు. రైట్, ఒకటి. రెండు, ఈ నా వ్యాపార సామ్రాజ్యంలో నేను వెళ్ళి పనిచేస్తున్నప్పుడు నాకు చాలామంది బిజినెస్ మ్యాన్ ఫ్రెండ్స్ అయ్యారు. చాలామందితో నాకు మంచి అనుబంధం ఉంది. నా ప్రాంతంలో ఇండస్ట్రీస్ పెడితే బాగుంటుందని చెప్పి వాళ్ళ సలహా ఇచ్చినప్పుడు నేను ఇప్పుడు కాదు 2015లోనే హార్లిక్స్ ఫ్యాక్టరీ వాళ్ళది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మా స్వగ్రామంలో పెట్టమని కూడా రిక్వెస్ట్ చేశాను. వాళ్ళు వచ్చి మొత్తం చూశారు. కేవలం డ్రింకింగ్ వాటర్ మంచిది లేక వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. హార్లిక్స్ ఫ్యాక్టరీలో 2 మేనేజర్స్ కూడా వచ్చారు, ఒక జనరల్ మేనేజర్, ఒక ప్రొక్యూర్మెంట్ మేనేజర్ కూడా హార్లిక్స్ ఫ్యాక్టరీ నుంచి వచ్చారు మా గ్రామం. మొత్తం చెక్ చేశారు. అక్కడ ఒకసారి చెక్ చేశారు. మా అమ్మమ్మ గారు ఊరు శ్రీకృష్ణపట్నంలో ఒకసారి పెట్టిద్దామని చెప్పి అక్కడ కూడా చెక్ చేశారు. 2 చోట్ల కూడా డ్రింకింగ్ వాటర్ లేదు, అందువల్ల ఆగిపోయింది. ఇప్పుడు నేను గోదావరి జలాలు సప్లై చేసి నేను అదే ఫ్యాక్టరీని తీసుకురాగలను. ఇప్పుడు అలాగే మీకు ఆ సోర్స్ ఉంది. నాకు సోర్స్ ఏంటి, మొత్తం నాకు ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి ఆ బిజినెస్ మ్యాన్లు అందరూ కూడా నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు అడిగితే నీరు ఇవ్వగలను, తక్కువ రేట్లో పొలం ఇవ్వగలను. అదేవిధంగా మీకు ఉద్యోగాలు కూడా, మీకు ఇచ్చే ఉద్యోగాల్లో సగం శాలరీకే దొరుకుతారు. మీరు హైదరాబాద్లో ఇండస్ట్రీ పెట్టుకుంటే మీరు అక్కడ 50,000 ఇచ్చేవాడు ఇక్కడ 25,000కే దొరుకుతాడు, లేబర్ దొరుకుతారు. అలాగే ఇక్కడ ప్రతి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈజీగా ఉంటుందని చెప్పాను. నేషనల్ హైవేకి పక్కన ఉంటుంది, ఎయిర్పోర్ట్కి పక్కన ఉంటుంది, రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటుంది, పోర్టు కావాలంటే 70 కిలోమీటర్ల లోపు ఉంటుంది. కాబట్టి ఇండస్ట్రీస్ పెట్టండి. మీకు ఒకటే, మా ట్యాక్స్లు ఏమి ఉండవు. జక్కంపూడి లాగా జగన్ లాగా జే ట్యాక్స్లు మా దాంట్లో ఉండవు. ఇప్పుడు జే ట్యాక్స్ అని మీరు అంటున్నారు కదా, అది కరెక్ట్గా చెప్పండి. జే ట్యాక్స్ అంటే జగన్దా లేకపోతే బోత్ రియల్ ఎస్టేట్లో జక్కంపూడి ట్యాక్స్ ఉంటుంది, కాంట్రాక్ట్లో జక్కంపూడి ట్యాక్స్ ఉంటుంది. జే ట్యాక్స్ అనేది అందరికీ తెలిసిన విషయమే, అక్కడ పెద్ద లెవెల్లో ఉంటుంది. ఈవేళ అని చెప్పాడు 32 కేసులు మీద పెట్టుకుని, లక్షల కోట్ల స్కాముల మీద పెట్టుకుని శుక్రవారం వాయిదాలు అటెండ్ అవుతూ కూడా కొన్ని వాయిదాలు ఎగదొప్పి కూడా ఆయన నా కేసు గురించి మాట్లాడుతున్నాడు. కేసులు పోయినాయి, ఎక్కడ పోతాయి? ఈవేళ యాజ్ అండ్ డేట్ ఇవి ఉన్నాయి, 31 కేసు ఉంది, దాని మీద 31 కేసెస్ ఉన్నాయి. నా మీద ఏముంది? ఏమి లేవు. ఏళ్ళు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పెట్టిన 4 కేసులు ఉన్నాయి. ఎయిర్పోర్ట్లోకి వెళ్ళొద్దు అనేది ఒక కేసు, రైతుల కోసం జీడిపిక్కల రేట్లు పెంచాలంటే ఒక కేసు, తాగునీరు లేక జనాలు ఇబ్బంది పడుతున్నారు, గొంతెండిపోతుందని రోడ్డు మీద కూర్చుంటే అదొక కేసు, ఇంకో కేసు ర్యాలీ చేసామని ఒక కేసు. ఈ కేసులు పెట్టి ఆ కేసులు నాకు చూపిస్తున్నారు. నా ఎఫిడవిట్లో పెట్టాను కదా, కానీ వాళ్ళ మీద కేసులు దోపిడీ కేసులు. ఫైనల్గా రాజానగరం ప్రజలు బత్తుల బలరామకృష్ణకి ఓటేయాలి. ఎందుకు ఓటేయాలి అసలుకి? బలరామకృష్ణ ఈ ప్రాంతానికి ఏం చేశాడని ఓటేయాలి? సార్ బలరామకృష్ణ ఏమీ చేయలేదు, కానీ ఆపత్కాలంలో అండగా ఉన్నాడు. కరోనా టైంలో అందరికీ భోజనాలు పెట్టాడు. అంటే ఒక మనసు గురించి చెప్తున్నాను, భోజనాలు పెట్టాడు, కిరాణా ఇచ్చాడు. అదేవిధంగా ఆయుర్వేద మందు పంపిణీ చేసి అందరికీ చేశాడు. పొలిటికల్ స్ట్రాటజీ కాదు, నో. అప్పుడు నేను రాజకీయాల్లో అంచనా ఉంది, నెక్స్ట్ మనం ఎమ్మెల్యే కావాలి, ఇవన్నీ ఇప్పటి నుంచే జనాల్లోకి సార్ 2000 కరోనాని ఒక ఆయుధంగా వాడుకున్నారు. నాకు లేదు, కానీ నేను ఇప్పుడు కాదు 10 ఇయర్స్ బ్యాక్ చేసినటువంటి స్టోరీ ఏంటి, 10 ఇయర్స్ బ్యాక్ నేను ఏం చేశాను, ఎక్కడ మనకు వరదలు వస్తే నేను ఎందుకు పట్టుకెళ్ళి ఆ రోజు సాయాలు చేశాను. ఆ రోజు నాకు అసలు ఏమీ తెలియదు కదా. పోనీ ఈరోజు రాజకీయాల్లోకి వస్తానని తెలుసు. అసలు రాజకీయాలు ఆ రోజు నేను ఓటేసాను కూడా లేదో తెలియని స్టేజ్లో ఉన్నాను. కానీ ఆ రోజు కష్టాల్లో ఉంటే, ఈ ఆపదల్లో ఉంటే, మునిగిపోయినప్పుడు లేకపోతే వరదలు వచ్చినప్పుడు ఎందుకు సాయాలు చేశాను. ఎంతోమందికి, వందలాది మందికి లారీలతో తీసుకెళ్ళి బియ్యం, కిరాణా అన్నీ అందజేశాను, దుప్పట్లు అందజేశాను, అన్నీ అందజేశాను. ఎందుకు చేశాను ఆ రోజున? ఎంతోమంది అనారోగ్యాలతో బాధపడుతున్న వాళ్ళు ఎందుకు వైద్యం చేయించాను, ఎందుకు చర్చలు నిర్మాణం చేయించాను, ఎందుకు గుళ్ళు నిర్మాణం చేయించాను.
డబ్బులు ఉంటే ఏదైనా దాచుకుంటారు, దానివల్ల ఓటు బ్యాంక్ పెరగదు కదా. కానీ సమాజం పట్ల బాధ్యత, సమాజం హితం కోరి, సమాజం బాగుండాలని, నా ప్రాంత ప్రజలు బాగుండాలని ఇవన్నీ చేశాను. ఓ 10 ఏళ్ళ కింద మా ఊరిలో ఒక బిల్డింగ్ కట్టించాను. 10 ఏళ్ళు అంటే ఇంకెక్కువ అవుతుంది. 10 ఏళ్ళ కింద ఒక బిల్డింగ్ కట్టించాను ప్రజల కోసం, ఒక కమ్యూనిటీలు కట్టించాను. ఎందుకు కట్టించాను? డబ్బుల కోసం కాదు. ఆ ఊరిలో నాకేంటి రాజకీయం, నాకేం పని లేదు. 10 ఏళ్ళ కింద నేనేమి లేదు కదా. రాజకీయం వచ్చి 2 ఏళ్ళు అయింది. అంతకుముందు వస్తానని కూడా తెలియదు. రాజకీయం కోసం రాలేదు, పదవుల కోసం రాలేదు. కేవలం నా ప్రాంతాన్ని కష్టాల నుంచి బయటపెట్టి అభివృద్ధి చేయడానికి వచ్చాను. నా ప్రాంత ప్రజలందరూ కూడా చిరునవ్వుతో సంతోషంగా ఆనందంగా ఉండడం కోసం వచ్చాను. ఖచ్చితంగా నా గోలు ఖచ్చితంగా కొడతాను. ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారు. నా గోలు కొడతాను, నా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను. ఉద్యోగులకి ఖచ్చితమైనటువంటి వాళ్ళ అవసరాలు తీరుస్తాను. నిరుద్యోగుల్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాను. రైతులు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు సకాలంలో కొనుగోలు, సకాలంలో చెల్లింపులు చేసి ప్రతి ఎకరానికే కూడా సాగునీరుని అందజేస్తాను. నేను 2 పంటలకి పుష్కలంగా నీరిస్తాను. అలాగే గ్రామాల్లో తాగునీరు లేదు, ఖచ్చితంగా మనం తాగునీరు ఇస్తాం. అదేవిధంగా వీధి లైట్లు, డ్రైనేజీలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి, పారిశుద్ధ్యం లేదు, ఇవన్నిటిని కూడా సక్రమంగా చేస్తాం. అదేవిధంగా చూసినట్టు ఎన్ని సంవత్సరాలు మీ టార్గెట్? నేను 2 ఏళ్ల మొత్తం పూర్తి చేసేయగలను. 2 ఏళ్ళు ఈ పనులు కాకపోతే ఖచ్చితంగా చేసి తీరుతాను, దిగిపోతాను. ప్రజలు ఇచ్చిన పదవిని వదిలేసుకుంటాను, నేను చేసేయగలను. నేను రికార్డెడ్ ఫుల్ రికార్డ్ నేను చేయడం. తర్వాత మళ్ళీ ఇదే ప్రాంతానికి, ఇదే రాజానగర్కి మేమే ఆ వేళ మీరు వచ్చేసరికి నేను కానీ ఆ రోజుకి నేను అనుకున్న పనులు సాధించకపోతే పదవిని వదిలేసిపోతాను. రైట్ సార్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.